కొత్త సంవత్సరం ప్రారంభమై వారం రోజులు గడిచిపోయింది. అయినా టెక్ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ప్రోగ్రామింగ్ సామర్థ్యంపై ఇంకా అనుమానాలు మాత్రం పోవడం లేదు. ఇప్పటికీ దానిపై వాడివేడి చర్చలు కొనసాగుతున్నాయి. అయితే దీనికి గూగుల్ ప్రిన్సిపల్ ఇంజనీర్ జానా డోగాన్ తెరదించారు. తన అనుభవాల్ని ఇటీవల ఆమె మీడియాతో పంచుకున్నారు. గూగుల్ టీం ఒక ఏడాది పాటు చేసే పనిని ఆంథ్రోపిక్ క్లౌడ్ కోడ్ కేవలం 1 గంటలోనే పూర్తి చేసి దానికి పరిష్కారం కూడా చూపించిందన్నారు. తాను జోక్ చేయడం లేదని వాస్తవం చెబుతున్నానని చెప్పుకొచ్చారు. మరి ఆమె చెబుతున్నట్లు రాబోయే రోజుల్లో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కూడా చిటికలో చేసే సత్తా ఏఐకి ఉందని ఆమె బలంగా నమ్ముతున్నారు. ఏఐ గురించి ఇంకా ఏమన్నారో చూద్దాం. టెక్నాలజీ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రోజురోజుకు టెక్నాలజీ మారిపోతోంది. ఈ రోజు ఉన్న టెక్నాలజీ రేపటికి పాతదైపోతోంది. ఒక కొత్త రకం టెక్నాలజీ అందుబాటులోకి వస్తోంది. అయితే ఇటీవల కాలంలో యావత్ ప్రపంచం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి తెగ చర్చ జరుగుతోంది. ప్రతి కంపెనీ ఏఐకి మారిపోతోంది. ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలు గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ వరకు అన్ని టెక్ దిగ్గజాలు ఏఐకి మారిపోతున్నాయి. బిలియన్ల కొద్దీ డాలర్లు పెట్టుబడులు పెడుతున్నాయి. కొత్త అన్వేషణకు శ్రీకారం చుడుతున్నాయి. ఇదే అదనుగా కంపెనీలు ఉన్న ఉద్యోగులను తీసేసి ఏఐలో అనుభవం ఉన్నవారిని లేదా ఉన్నవారికి శిక్షణ ఇవ్వడమూ చేస్తున్నాయి. అయితే ఇటీవల కాలంలో వినిపిస్తున్న టాక్ ఏమిటంటే ఏఐ సక్సెస్ రేటుపై పలువురు నిపుణులు అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రారంభ దశలోనే ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో ఏఐ గురించి అవగాహనకు రాలేకపోతున్నారు. అయితే ఈ అనుమానాలు గూగుల్కు చెందిన ప్రిన్సిపల్ ఇంజనీర్ జానా డోగాన్ పటాపంచలు చేశారు. గూగుల్ ఇంజనీర్లకు ఆంథ్రోపిక్స్ క్లాడ్ కోడ్ను నిర్మించడానికి 1 ఏడాది కాలం సమయం పడితే ఏఐ కోడింగ్ టూల్ను అదే పని అప్పగిస్తే కేవలం 1 గంటలో పూర్తి చేస్తుందని ఆమె వివరించారు. ఈ విషయం తానేదో తమాషాకు చెప్పడం లేదని ఆమె అన్నారు. సోషల్ మీడియాలో ఆమె ఈ పోస్టు పెట్టిన తర్వాత కొంతమంది సాఫ్ట్వేర్ డెవలపర్స్ రెడిట్తో పాటు హ్యాకర్ న్యూస్లో తమ అభిప్రాయాలు పంచుకున్నారు. కొంతమంది ఆమె అభిప్రాయంతో ఏకీభవించారు. ఏఐ ప్రోగ్రామింగ్ సంప్రదాయంగా వస్తున్న ప్రోగ్రామింగ్ను షేక్ చేస్తుందని అంటే మరికొందరు మాత్రం తమకు సీరియస్ డౌట్స్ ఉన్నాయన్నారు. కేవలం 3 ప్రాంప్ట్స్ ఏడాది చేయాల్సిన రీసెర్చ్ని ఏఐ గంటలో పూర్తి చేస్తుందా అని పలువురు డెవలపర్స్ జానా డోగాన్ను నిలదీశారు. అయితే ఈ ప్రకటన చేసింది సాదాసీదా ఇంజనీర్ అయితే పెద్ద దుమారం రేపేది కాదు. సాక్షాత్తు జానా డోగాన్ నుంచి వచ్చింది కాబట్టి దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇక జానా డోగాన్ విషయానికి వస్తే ఆమె గూగుల్ ఏఐ జెమినీ డెవలప్మెంట్ బాధ్యత తీసుకున్నారు. కాబట్టి ఆమె చెబుతున్న దాంట్లో ఎంతో కొంత నిజం ఉంటుంది కదా అనేవారు ఉన్నారు. ఇక డోగాన్ తన సోషల్ మీడియా ఎక్స్లో ఏఐ పనితీరు గురించి వివరించాను. తాను కేవలం సమస్యను క్లౌడ్ కోడ్ను అందించానని, కేవలం 1 గంటలోనే దానికి పరిష్కారం అందించిందని ఎక్స్లో వివరించారు. అదే పనిని గత ఏడాది కాలంగా తన టీం అభివృద్ధి చేయడానికి కసరత్తు చేస్తున్నామని, అయితే ఏఐ దాదాపు తాము కోరుకున్న విధంగానే ప్రోగ్రామింగ్ చేసి ఇచ్చిందని పేర్కొన్నారు. ఇక డోగాన్ క్లాడ్ కోడ్ను అడిగిన ప్రశ్నకు కూడా సాధారణమైనది కాదు, క్లిష్టమైంది. అది డిస్ట్రిబ్యూటెడ్ ఏజెంట్ ఆర్కెస్ట్రేటర్కు సంబంధించింది. అంటే పలు ఏజెంట్ల మధ్య సహకారం సమన్వయం చేసే ఒక వ్యవస్థ గురించి అడిగారు. గత ఏడాది కాలంగా తన టీం వివిధ రకాల పద్ధతుల ద్వారా పరిశోధనలు చేసిన తుది పరిష్కారంపై ఎప్పుడూ ఏకాభిప్రాయానికి రాలేకపోయింది డోగన్ వివరించారు. అయితే చాలా మంది ఆమెను పలు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. మీ ప్రాంప్ట్ గురించి వివరాలు చెప్పండి అని కొందరు అడిగారు. మీ ప్రాంప్ట్ అంత సింపుల్గా ఉందా? క్లాడ్ కోడ్కు కేవలం క్విక్ సెర్చ్ ఇచ్చారా, లేక పూర్తి అధికార ఉత్పత్తుల డాక్యుమెంట్ మాదిరిగా ఇచ్చారా అని ఆమెను ప్రశ్నించారు. దానికి ఆమె నిక్కచ్చిగా ప్రాంప్ట్ సంక్షిప్తంగా 3 పేరాగ్రాఫ్ల సమాచారం ఇచ్చామని చెప్పారు. కంపెనీ అంతర్గత సమాచారాన్ని బహిరంగ పరచలేను అన్నారు. తాను సింపుల్ వర్షన్ తయారు చేసి ఆ ప్రాబ్లంను క్లాడ్ కోడ్ ఎలా పరిష్కరిస్తుందో చూద్దామని చేసిన ప్రయోగమని వివరించారు. అయితే ఏఐ ద్వారా వచ్చిన ఫలితం 100% సంతృప్తి పరచలేదని తెలిపారు. దానిని మరింత మెరుగుపరుచుకోవచ్చు అన్నారు. ఇక ఆమె ప్రజలకు చెప్పదలిచింది ఏమిటంటే ఏఐ కోడింగ్ ఏజెంట్లపై ఉన్న అనుమానాలను పక్కన పెట్టండి అని. ఏఐను అన్ని రంగాల్లో విరివిగా వినియోగించుకోవచ్చు అని ఆమె అనుభవాలను పంచుకున్నారు.
గూగుల్ క్లాడ్ కోడ్ను ఉపయోగిస్తుందా అని ప్రశ్నించినప్పుడు డోగాన్ కేవలం ఓపెన్ సోర్స్ ప్రాజెక్టులకు మాత్రమే అని, అంతర్గత పనికి కాదన్నారు. మరి జెమిని అదే స్థాయికి ఎప్పుడు చేరుకుంటుందని మరొక యూజర్ ప్రశ్నించినప్పుడు ఆమె తాము ప్రస్తుతం అదే పనిలో కష్టపడుతున్నామన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఫ్రేమ్వర్క్ లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్పై పనిచేస్తున్నామన్నారు. డోగన్ ఏఐ డెవలప్మెంట్ అనేది పోటీ కాదని అంటూనే పోటీదారులు చేసే ప్రాడక్టులను కూడా గుర్తించాలని అన్నారు. ఏఐ కొత్తగా అందుబాటులోకి వస్తుందో కాబట్టి ఉత్తమమైన ప్రాడక్టులను మార్కెట్లోకి తెచ్చే వారిని ప్రశంసించడంలో తప్పేమీ లేదన్నారు. క్లాడ్ కోడ్ అద్భుతంగా పనిచేస్తోందని, ఇది తనను ఎంతో ఉత్తేజపరిచింది, అందరినీ ముందుకు నడిపించడానికి మరింత ప్రేరణ ఇస్తుందన్నారు డోగన్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ప్రోగ్రామింగ్ శరవేగంగా అభివృద్ధి చెందిందని డోగన్ వివరించారు. 2022లో ఈ సిస్టమ్లు కోడ్లోని ఒక్కో లైన్ను పూర్తి చేయగలిగేవి. 2023లో అవి మొత్తం ఒక సెక్షన్ను హ్యాండిల్ చేసేవి. 2024 నాటికి పలు రకాల ఫైళ్లను పనిచేయడమే కాకుండా వాటిని సాధారణ అప్లికేషన్లుగా నిర్మించడం ప్రారంభించాయి. 2025 నాటికి మరింత ముందుకు పోయి మొత్తం కోడ్ బేస్లను సృష్టించగలిగాయి, పునర్నిర్మించే స్థాయికి చేరుకున్నాయని అన్నారు. 2022లో తాను 2024 నాటికి ఏఐ ద్వారా గ్లోబల్ డెవలపర్ ప్రాడక్ట్ను తయారు చేయగలమా, సరికొత్త మైలురాయిని దాటగలమా అన్న అనుమానాలు వెంటాడాయి. 2023లో కూడా ఈ రోజు సాధించిన విజయం మరో 5 ఏళ్ల తర్వాత సాధించవచ్చునని అనుకున్నాను. కాగా ఏఐ నుంచి వస్తున్న ఫలితాలను బట్టి చూస్తే నాణ్యతతో పాటు సామర్థ్యంలో వచ్చిన మార్పును తాను ఊహించిన దానికంటే చాలా ఎక్కువగానే ఉందని ఎక్స్లో రాసుకొచ్చారు. ఇక డోగన్ ఎక్స్లో కొత్త అన్వేషణ గురించి పోస్టు పెట్టిన వెంటనే సుమారు 4 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇక అతిపెద్ద సంస్థల్లో బ్యూరోక్రసీ కారణంగా పనులు నెమ్మదిగా సాగుతుంటాయి. ఏఐ ద్వారా పనులు శరవేగంగా పూర్తి చేయవచ్చునని ఒక యూజర్ రాశారు. వ్యక్తిగత సృజనాత్మకతతో అద్భుతాలు సృష్టించవచ్చు అన్నాడు మరో యూజర్. ఇక క్లాడ్ కోడ్ అద్భుతంగా పనిచేస్తోందని, రాబోయే రోజుల్లో చాలా మంది డెవలపర్లు గుర్తిస్తారు. కోడ్ జనరేషన్తో పాటు మరిన్ని ఫీచర్లతో శరవేగంగా పనులు చేసుకోవచ్చని పలువురు యూజర్లు కామెంట్లు పెట్టారు. అయితే డోగర్ మాత్రం ఏఐపై అనుమానాలు పక్కన పెట్టండి, అత్యంత క్లిష్టమైన ప్రాబ్లంను కూడా తేలికగా పరిష్కరించగలదని అంటున్నారు. మరి ఏఐ పూర్తిస్థాయి సత్తా చూడాలంటే మరికొంత కాలం పాటు ఆగాల్సిందే.